వెల్కమ్ టు ఎంబీటీవీ. ఉద్యోగ కల్పనలో టూరిజం విభాగం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి అన్నారు. గ్లోబల్ టూరిజం పై ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు టూరిజం తోనే మెరుగవుతాయని మంత్రి తెలిపారు. టూరిజం శాఖకు ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జూపల్లి వెల్లడించారు. ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ టూరిజం కాన్ఫరెన్స్ టూరిజం ప్రమోషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం ఉస్మానియా బీసీ గారిని కామర్స్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నాను. టూరిజం ప్రమోషన్ కోసం ప్రధానంగా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఫెసిలిటీస్, వాటితో పాటుగా టూరిజం ప్లేసెస్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే టూరిజం ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా ప్రభుత్వము వ్యాపారం చేయలేదు, ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు, రాష్ట్రం అప్పుడు కూడా మారింది. అందుకని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ మధ్యలోనే టూరిజం ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ ఏర్పాటు చేసింది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా నిరంతరంగా ఆస్తులు వాటిని ఆ ఆస్తులకు ప్రపోర్షనల్ వాల్యూ రెవెన్యూ రావాలి, ఆదాయం రావాలి, నిరంతరంగా. సో వాటిని జీవికిచ్చే కార్యక్రమం చేస్తూ తద్వారా ఆదాయం రాబట్టి తద్వారా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అలాగే టూరిజంతో పాటుగా కల్చర్, టూరిజం కూడా ఏంటంటే కల్చర్ కూడా కాపాడుకోవాలి. మన కల్చర్, మన సంస్కృతి, మన ఆచారం, మన వ్యవహారాలు, మన యొక్క సాంప్రదాయాలు, గొప్ప గొప్ప టూరిజం ప్లేసెస్ కావచ్చు, హెరిటేజ్ ప్లేసెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలను ఈ టూరిజం వైపు మళ్లించే కార్యక్రమం చేసి గ్రామీణ వాతావరణం కూడా మార్చాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో కూడా ముఖ్యంగా అక్కడక్కడ యువత ఇంకా డ్రగ్స్ కావచ్చు,